సో ఒకసారి మనం బోవెల్ ఎంటీ చేసినామంటే పెద్ద పేగులో ఉన్న మోషన్ మొత్తం బయటికి రావాలి. అట్లా కాకుండా స్టాప్ అంటే ఆగి పోతూ ఉంటారు. చాలా మంది 2 సార్లు 3 సార్లు 4 సార్లు పోతూ ఉంటారు. దీన్ని కూడా మలబద్ధకం కింద కన్సిడర్ చేయాలి. కొందరైతే హాఫ్ అన్ అవర్ మొబైల్ ఫోన్లు పట్టుకొని పేపర్లు పట్టుకొని హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ముక్కుతూనే ఉంటారు. మోషన్ రాకుండా వచ్చినా ముక్కుతూ ఉంటారు. ఇదాన్ని కూడా మనం మలబద్ధకం కింద కన్సిడర్ చేయాలి. సో మలబద్ధకం అనేది మెయిన్ కాజ్. ఈ మలబద్ధకం చేయడం వల్ల ఏమవుతుందంటే మోషన్ బై ద్వారం ఒక లెవెల్ వరకే స్ట్రెచ్ అవుతుంది. ఆ స్ట్రెచ్ లోనే మనం మోషన్ పోవాలి. కానీ ఫ్రీక్వెంట్ గా మనము బాగా ముక్కడం వల్ల ఏమవుతుందంటే ఈ మోషన్ అనేది గోడల నుంచి రాసుకుంటూ రావడం వల్ల ఆ గోడలలోనే ఉండే రక్తనాళాలు మెల్లగా సాగుతూ ఉంటాయి. అట్లా సాగదాన్ని మనం పైల్స్ అంటూ ఉంటాం. సో మలబద్ధకం కనుక మనము వచ్చింది అంటే కనుక ఎవరైనా గట్టి మోషన్స్ పోతున్నారంటే దీన్ని క్యూర్ చేసుకుంటే కనుక, దీనికి సిమ్టమాటిక్ గా క్యూర్ చేసుకుంటే కనుక, అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కావచ్చు, మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, మనం వాటర్ అనేది ఇంపార్టెంట్, ఎటువంటి ఫైబర్ డైట్ తీసుకుంటున్నాము, ఎన్ని ఫ్రూట్స్ తీసుకుంటాము, ఇవన్నీ మ్యాటర్ అవుతుంది అన్నట్టు. ఈవెన్ ఇప్పుడు ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డీహైడ్రేషన్ ఎక్కువ